హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నా పేరు అయ్యూబ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, వైనాడులో ఏవైతే కొండ చర్యలు పడిపోయాయో దాని గురించి మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు అది ఎందుకు పడిపోయాయి, దేనివల్ల పడిపోయాయి, దాని రీజన్ ఏంటి, దాని గురించి ముందు తెలుసుకొని దాని తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? వైనాడులోని కొండ చర్యలు పడిపోవడానికి 3 రీజన్స్ ఉన్నాయని హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఒకటోది క్లైమేటికల్ చేంజెస్ వల్ల, రెండోది వచ్చేసి ఫారెస్ట్ ఏరియా తగ్గిపోవడం వల్ల, మూడోది వచ్చేసి మైనింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల. ఈ 3 రీజన్స్ వల్ల వైనాడులోని అలా జరిగిందని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం 2002లోని స్టడీ అనేది చేశారు. ఆ స్టడీలోని తేలింది ఏంటంటే, వైనాడ్ డిస్టిక్ లోని ఫారెస్ట్ ఏరియా విపరీతంగా తగ్గిపోయింది. ఈ స్టడీలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, 1990 నుంచి 2022 వరకు, అంటే 68 సంవత్సరాలు కాలంలోని 62% ఫారెస్ట్ ఏరియా అనేది వైనాడ్ డిస్టిక్ లో తగ్గిపోతూ వచ్చిందంట. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం 1950కి ముందు 85% ఏరియా వైనాడ్లోని ఫారెస్ట్ ఏరియాలోనే కవర్ అయ్యి ఉంటుందంట. కానీ ఇప్పుడు చూస్తే ఫారెస్ట్ ఏరియా చాలా తగ్గిపోయింది అంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఫారెస్ట్ ఏరియా తగ్గిపోవడం వల్ల అని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. రీజన్ వచ్చేసి క్లైమేటికల్ చేంజెస్. ఆ క్లైమేటికల్ చేంజెస్ వల్ల కూడా ఈ విపత్తు అనేది సంభవించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు ప్రతిసారి పడేదానికన్నా ఎక్కువ శాతం పడడం వల్ల కూడా కొండ చర్యలు పైనుంచి కొట్టుకొని వచ్చి పడ్డాయని చెప్పి చెప్తున్నారు. థర్డ్ రీజన్ ఏంటంటే, ఎక్సెస్ మైనింగ్ అనేది జరగడం వల్ల. మైనింగ్ అనేది ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ ప్రాంతాల్లో. 2011 సంవత్సరంలోని వెస్టర్న్ ఘాట్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ మాధవ్ గడ్కిల్ ప్రకారం ఏంటంటే, వైనాడ్ హిల్స్ అనేవి సెన్సిటివ్ జోన్ 1లోకి వస్తాయని చెప్పేసి ఆ రిపోర్ట్ ప్రకారం చెప్పారు. ఎందుకు సెన్సిటివ్ జోన్ లోకి వస్తుందని చెప్పేసి అడిగితే, మైనింగ్, అక్కడ జరిగే థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల, హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్ట్ వలన ఈ జోన్ అనేది సెన్సిటివ్ జోన్లకి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. 2013-14 సంవత్సరాల్లోని ఇది చర్చనీయాంశ అంశంగా మారింది, కానీ దాని తర్వాత అందరూ వదిలేశారు. దాని తర్వాత అక్కడ ఫారెస్ట్ ఏరియాను ప్లాంటేషన్ ఏరియాస్ కింద మార్చుకున్నారు. దానివల్ల ఏమైందంటే, అక్కడ ఉండే ఫారెస్ట్ కవర్ ని తగ్గించి ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే, టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో అది లూజ్ గా అవడంతో వరదలు వచ్చినప్పుడు ఆ టాప్ సాయిల్ దాంతో పాటు మిగిలిన మట్టిని కూడా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చిందని చెప్పేసి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూసారుగా, హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? మానవుడు చేసే చిన్న చిన్న తప్పులు, చిన్నవి కాదులేండి, పెద్దవే. ఆ పెద్ద తప్పులకి పెద్ద విపత్తులు అనేవి వస్తూ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో దానికి అంతే భయానక రూపం అనేది ఉంటుంది. సో మనం ప్రకృతిని జాగ్రత్తగా చూసుకుందాం, ఇలాంటి విపత్తుల నుంచి రక్షించుకుందాం. సో ఇప్పుడు వైనాడ్లోని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కేరళలో ప్రకృతి ప్రలోభానికి సవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ జల ప్రళయానికి మానవుడి అత్యాస, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు పర్యావరణవేత్తలు. వైనాడుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కనుసీమల కేరళపై పగబట్టాయా? కేరళలో విరిగి పడుతున్న కొండ చర్యలు ఊర్లోనే నాశనం చేస్తున్నాయి. వైనాడులో ఇటీవల సంభవించిన ఘటనలో 295 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆ శిథిలాల కింద చిక్కుకొని పోయారు. కనీవిని ఎరగని ఈ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాలన్నీ 3D రూపంలో చూపించింది. కొండ చర్యలు విడిగిపడిన ఘటనల్లో దాదాపు 86,000 చదరపు మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. వైనాడులో చోటు చేసుకున్న భారీ వినాశనాన్ని అంచనా వేసేందుకు కార్టోసాట్ 3 శాటిలైట్ తో పాటు ఆ ప్రాంతంలో అంతరిక్షం నుంచి తీసిన 3D చిత్రాలను ఇస్రో విశ్లేషించింది. గతంలోనూ అదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన విషయం ఈ చిత్రంలో వివరించింది. కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వైనాడ్ ప్రాంతం మొత్తం తడిగా మారిపోయిందని నిపుణులు చెప్తున్నారు. వైనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడం
ఏర్పడటంతో మండెక్కై, చూరామల ప్రాంతాల్లో నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయాయి. ముండెక్కైలో 150 వరకు ఇల్లు ఉండగా వాటిలోని 65 పూర్తిగా నేలమట్టమైపోయాయి. శిథిలాలను తొలగిస్తే గాని లోపల ఎంతమంది ఉన్నారో తెలియదని సహాయక బృందాలు చెప్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టిన భారత సైన్యం దాదాపు 1000 మందికి పైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలను నిర్మిస్తున్నారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలు లేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలోని ఉపయోగించిన వీటిని బెయిల్ వంతెనలు అంటారు. వైనాడ్లోని బాధిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. కొండ చర్యలు విరుగుపడ్డ చూరామల్ ప్రాంతాలన్నీ పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. రాహుల్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీ నేతలు కూడా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులను కూడా కలిశారు. రాహుల్, ప్రియాంక అటు కేరళ ముఖ్యమంత్రి పినరాని విజయన్ కూడా వైనాడ్ వెళ్లి విపత్తు పరిస్థితిపై సమీక్షించారు. మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి అంటున్నారు పర్యావరణవేత్తలు. కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విశాలమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో ఎకో టూరిజం పేరుతో హోటళ్లు, రిసార్ట్లు భారీగా పెరిగిపోయాయి. ఇందుకోసం అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. 2017, 2018, 2019లో వరుసగా తుఫాన్లు, వరదలు కేరళను ముంచెత్తాయి. ఇప్పుడు వైనాడ్ విధ్వంసం కోలుకోలేని దెబ్బతీసింది. కేరళలోని వైనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై ఇటీవల నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాలు, మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడే ముప్పు నానాటికి పెరుగుతుంది. భారీగా ఎండిన నేలల్లో వాన నీరు తక్కువగా ఇంకుతుంది. కొండ పైభాగంలో రాతిశిలలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి వరద ఉధృతికి కొట్టుకొని పోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ. గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన నమోదైంది కేరళలోనే. దేశవ్యాప్తంగా 3782 ఘటనలు జరిగితే వాటిలో కేరళలోనే 2239 ఘటనలు జరిగాయి. పర్యావరణ విధ్వంసంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వైనాడ్ ఘటన నిత్యకృత్యంగా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. చూసారు కదా ఈ వీడియో. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉన్నాం. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో అనేది చేశాను ప్లాస్టిక్ మీద. సో ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో తెస్తూ ఉంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి.